హాయ్ ఫ్రెండ్స్, నేపాల్ యొక్క సజీవ దేవత అయిన కుమారి గారి గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్న భూకంపాలకి కారణం కుమారి గారేనా? కుమారి గారు ఒకవేళ కండతడి పెడితే భూకంపాలు సంభవిస్తాయా? అసలు ఈ కుమారి దేవత అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి? అలాగే ప్రస్తుత నేపాల్ రాయల్ కుమారి గారు ఎవరు? ఒకవేళ మనలో కుమారి గారిని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? అలాగే యుక్త వయసు వచ్చిన తర్వాత కుమారి గారి పరిస్థితి ఏమవుతుంది? నేపాల్ యొక్క సజీవ దేవతగా పిలువబడే ఈ వ్యక్తికి ఆడవారి ఋతుస్రావం ఉంటుందా? అదే అండి పీరియడ్స్. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు లేటు, వీడియోని చివరి దాకా చూడండి. నేపాల్ యొక్క సజీవ దేవత అయిన కుమారి గారు దుర్గా దేవత లేదా తలేజు భవాని యొక్క సజీవ అవతారంగా నేపాల్ ప్రజలు భావిస్తారు. అయితే ముందుగా నేపాల్లో ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. కొన్ని సాంప్రదాయ కథనాల ప్రకారం నేపాల్ రాజులు తలేజ్ దేవత యొక్క అనుచరులు. అందువలన ఆమె తరచుగా రాజులతో కార్డ్ గేమ్స్ ఆడటానికి రాజభవనాలకు వెళ్ళేది. అయితే ఒకరోజు రాజు జయప్రకాష్ మల్లపై దేవత కోపంగా ఉందని, ఆమె అతని అదృశ్యానికి దారితీసిందని పుకారు రాజ్యమంతా వినిపించింది. అయితే రాజు ఆమెను క్షమించమని వేడుకున్న తర్వాత ఆమె అతనికి ఒకరోజు కలలో కనిపించి, రాజా, నా భక్తులను నన్ను ఆరాధించడానికి ఒక యువ కుమారిని ఎన్నుకోమని అడిగింది. అలా ఆ రాజు కుమారిని ఎన్నుకున్నాడు. ఇది 1600 సంవత్సరంలో మొదటిసారిగా సాంప్రదాయం అధికారికంగా చేశాడు. కుమారి ప్రాత యొక్క ఆచారం కాట్మండ్ లోయలో ప్రజలచే విస్తృతంగా ఆచరింపబడుతుంది. కుమారి గారిని సజీవ దేవతగా పిలుస్తారు. అలాగే ఆమెను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కుమారి ప్రాతలో చాలా ప్రత్యేకత మరియు కఠినత ఉంటుంది. సేవర్ బౌద్ధ సమాజానికి చెందిన శాక్య వంశం నుండి కుమారి దేవిని ఎంపిక చేస్తారు. కుమారి ఎంపిక అనేది చాలా సీక్రెట్గా, అలాగే కొన్ని స్పెసిఫికేషన్లతో చేయబడుతుంది. ఆపై పరీక్షలో ఎంపిక కావాలంటే ఆమె తప్పనిసరిగా 32 లక్షణాలను కలిగి ఉండాలి. అందులో కొన్ని ముఖ్యంగా సింహం వంటి ఛాతి, ఆవుల వంటి కనురెప్పలు, మర్రి చెట్టు వంటి శరీరం, జింక వంటి తొడలు మరియు బాతుల్లాగా మృదువైన స్వరం ఉండాలి. కుమారి దేవిని 5 సీనియర్ బౌద్ధ భద్రాచార్యులు ఎన్నుకుంటారు. కుమారి సజీవ దేవతగా అంగీకరించడం కోసం అనేక ప్రమాణాలు కలిగి ఉండాలి. వాటిలో కనిపించే మచ్చలు మరియు గుర్తులు లేకపోవడం, కత్తిరించబడిన మరియు మచ్చలు లేని శరీర చర్మం, అంటే ఋతుక్రమం పీరియడ్స్ లేకపోవడం, అలాగే ఆమెకి దంతాలన్నీ కలిగి ఉండాలి. కుమారి వాళ్ళ వంశంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకోకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే కుమారిగా ఎంపిక అవ్వబడతారు. అయితే ఈ ప్రత్యేకమైన పరీక్ష ఎలాంటి కఠినంగా, ఎంత ముఖ్యమైన పండుగగా భావిస్తారో చూద్దాం. అయితే కలాత్రి అంటే 9 బ్లాక్ నైట్స్ ఆ సమయంలో నిర్వహించబడుతుంది. కుమారి యొక్క చివరి ఎంపిక కోసం ఆమె కాళీ దేవతకు బలిచ్చే 108 గేదెలు మరియు మేకలు ఒక రాత్రి గడపాల్సి ఉంటుంది. వారిని కొవ్వొత్తులతో వెలిగించి గదిలో ఉంచుతారు. కొంతమంది ముసుగులు ధరించి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆమె అదే గదిలో మాజీ కుమారి వస్తువులను కూడా వెతకాలి. ఆమె ఈ పరీక్షలో పాస్ అయితే, ఉత్తీర్ణురాలైతే నేపాల్లో కొత్త సజీవ దేవతగా కుమారిని నియమిస్తారు. ఒకవేళ ఆమె ఫెయిల్ అయితే ఇదే పరీక్షలో ఇంకో అమ్మాయిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా కుమారి ఎంపిక అనేది జరుగుతుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత కుమారి గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆమెకు ఋతుస్రావం, ఎక్కడి నుంచైనా రక్తస్రావం అయిన వెంటనే ఆమె సింహాసనం నుంచి తొలగించబడుతుంది. ఎందుకంటే ఆమె శరీరంలో కారుతున్న రక్తం ఆమెలోని దుర్గాదేవి యొక్క శక్తిని కలుషితం చేస్తుందని నమ్ముతారు. తర్వాత మరొక కొత్త అమ్మాయిని, కొత్త కుమారి దేవతని ఎంపిక చేస్తారు. ఒకవేళ కుమారి దేవత గారు కంటతడి పెడితే భూకంపాలు సంభవిస్తాయా? ఎస్, అవునని చెప్పాలి. నేపాల్లో ఇలాంటి వాటిని అధికంగా నమ్ముతారు. ముఖ్యంగా కుమారి గారు మన గురించి అంచనాలు వేసేటప్పుడు వివిధ సంకేతాలు చూపిస్తుంది. అందులో కొన్ని నేను ఇప్పుడు చెప్తా చూడండి. తీవ్రమైన అనారోగ్యం లేదా మనకి మరణం సంభవిస్తుందంటే ఆమె ఏడుపు లేదా పెద్దగా నవ్వడం చేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా బిజినెస్ నష్టం వస్తుందనుకోండి, అప్పుడు ఆహార సమర్పణలు వద్దు అని చెప్పేస్తుంది. సో ఒకవేళ ఏడుపు లేదా కళ్ళు రుద్దడం, వాటి వల్ల మనకి దగ్గరలో చివరి రోజులు లేదంటే మరణం వస్తుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆమె వణుకుతూ ఉన్నదనుకో, మనం ఖచ్చితంగా ఖైదు పాలంటే జైలు పాలు అవ్వాల్సిందే. ఇలాంటి సంకేతాలు చేస్తూ ఉంటుంది. దీన్ని నేపాల్లో విరివిగా నమ్ముతారు. కుమారి దేవతగా ఉన్న తర్వాత ఆమె ఆ పదవి నుంచి తొలగించబడ్డ తర్వాత ఆమెను వివాహం చేసుకోవచ్చా?
ఖచ్చితంగా చేసుకోవచ్చు. భాగస్వాములు చిన్న వయసులోనే చనిపోతారేమో అని సాధారణంగా నమ్మేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ మూఢ నమ్మకాలు టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రజలు కూడా మారుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి అపోహలకు తావు లేకుండా పోతుంది. వివాహం ఎవరైనా చేసుకోవచ్చు. ఈమె విస్తృతంగా పూజలు మరియు కానుకలు స్వీకరించబడతాయి. ఇలాంటి ఆచారం మనకు చాలా వింత అనిపించవచ్చు, కానీ నేపాల్లో ఉండే ప్రజలకు ఇది చాలా పవిత్రమైనది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.